దేశవ్యాప్తంగా 68 రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. ఆ సభ్యుల పదవీ కాలం ఏప్రిల్తో ముగియనుంది. ఏపీ నుంచి 3 సభ్యులు టీడీపీ ఎంపీ కనకమేడల, బీజేపీ ఎంపీ సీఎం రమేష్, వైసీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పదవీ కాలం కూడా ఏప్రిల్లో ముగియనుంది. దీంతో ఈ 3 స్థానాలకు వైసీపీ హైకమాండ్ అభ్యర్థుల పేర్లను ఖరారు చేసింది. వైవి సుబ్బారెడ్డి, గొల్ల బాబురావు, జంగాలపల్లి శ్రీనివాసులకి అవకాశం కల్పించాలని ఆ పార్టీ నిర్ణయించింది. వైవి సుబ్బారెడ్డి గతంలో ఒంగోలు ఎంపీగా పనిచేశారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి స్థానంలో మరో రెడ్డికి వైసీపీ అధినేత జగన్ అవకాశం కల్పించినట్లు తెలుస్తోంది. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన గొల్ల బాబురావు ప్రస్తుతం పాయకరావుపేట ఎమ్మెల్యేగా ఉన్నారు. జంగాలపల్లి శ్రీనివాసులు చిత్తూరు ఎమ్మెల్యేగా ఉన్నారు. దేశవ్యాప్తంగా 68 రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. ఆ సభ్యుల పదవీ కాలం ఏప్రిల్తో ముగియనుంది. ఏపీ నుంచి 3 సభ్యులు టీడీపీ ఎంపీ కనకమేడల, బీజేపీ ఎంపీ సీఎం రమేష్, వైసీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పదవీ కాలం కూడా ఏప్రిల్లో ముగియనుంది. దీంతో ఈ 3 స్థానాలకు వైసీపీ హైకమాండ్ అభ్యర్థుల పేర్లను ఖరారు చేసింది. వైవి సుబ్బారెడ్డి, గొల్ల బాబురావు, జంగాలపల్లి శ్రీనివాసులకి అవకాశం కల్పించాలని ఆ పార్టీ నిర్ణయించింది. వైవి సుబ్బారెడ్డి గతంలో ఒంగోలు ఎంపీగా పనిచేశారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి స్థానంలో మరో రెడ్డికి వైసీపీ అధినేత జగన్ అవకాశం కల్పించినట్లు తెలుస్తోంది. రైట్, ఇక దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి గాలిబ్ లైవ్ లో అందిస్తారు. గాలిబ్, చెప్పండి, దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 3 ఎంపీ రాజ్యసభ స్థానాలకు సంబంధించి వైసీపీ ఫోకస్ పెట్టింది. దేశవ్యాప్తంగా మొత్తం 68 ఎంపీ రాజ్యసభ స్థానాలు ఖాళీ అవబోతున్నాయి. ఏప్రిల్కి ఈ 68 స్థానాలు ఖాళీ అవుతున్న నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి 3 ఖాళీ అవుతున్నాయి. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్న కనకమేడల రవీంద్రబాబు, దాంతోపాటు బీజేపీ ఎంపీగా ఉన్న సీఎం రమేష్, దాంతోపాటు వైసీపీకి సంబంధించి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి 3 కూడా స్థానాలు ఖాళీ అవుతున్న నేపథ్యంలో దీని మీద ఇప్పటికే వైసీపీ కసరత్తు పూర్తి చేసింది. ఈ 3 స్థానాలకు సంబంధించి వైవి సుబ్బారెడ్డి, దాంతోపాటు గొల్ల బాబురావు, దాంతోపాటు జలగపల్లి శ్రీనివాసరావు ఈ 3 పేరు కూడా ఫైనల్ చేసినట్టు తెలుస్తుంది. ఒకళ్ళు రెడ్డి సామాజిక వర్గం పోతే మరొకళ్ళు గొల్లబాబురావు ప్రస్తుతం పాయకరావుపేట సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. దాంతోపాటు శ్రీనివాస్ ప్రస్తుతం చిత్తూరు సంబంధించిన ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ 3 కూడా అవకాశం కల్పించేందుకు ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. ఒకళ్ళు ఎస్సీ, మరొకళ్ళు బీసీ బలిజ సామాజిక వర్గం 3 కూడా అవకాశం కల్పించినట్టు తెలుస్తుంది. ఈ 3 సీట్లు ఖాళీ అవుతుందో, స్థానాలు ఖాళీ అవుతుంటోనే ఒకళ్ళు ప్రకాశం జిల్లా ఏదైతే ఉందో కోస్తాంధ్ర, మరొకరు రాయలసీమ, మరొకరు ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి కూడా అవకాశం కల్పించేందుకు ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఈ రోజు ఉదయం నుంచి కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దీని మీద ఫోకస్ పెట్టారు. పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలతో కూడా వరుస సమావేశాలు నిర్వహించి ఫైనల్ కి అంటే చివరాఖరకు వైవి సుబ్బారెడ్డి, దాంతోపాటు గొల్లబాబురావు, దాంతోపాటు మరో పక్క శ్రీనివాసరావు ఈ 3 పేర్లు కూడా ఫైనల్ చేసినట్టు తెలుస్తుంది. ఈ రోజు రాత్రికి అధికారికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ 3 పేర్లు ప్రకటించే అవకాశాలు కనబడుతుంది. గతంలో కూడా రాజ్యసభ స్థానాలకు సంబంధించి బీసీలకు ప్రాధాన్యం ఇచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈసారి ఒక ఎస్సీకి, దాంతోపాటు ఒక ఓసీతో పాటు మరో పక్క బీసీకి కూడా అవకాశం కల్పిస్తూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకునే అవకాశాలు కనబడుతుంది. ఇప్పటికే ఆయా నేతలకు సీఎంఓ నుంచి కూడా కొంత సమాచారం అందించడానికి తెలుస్తుంది. అయితే ఏప్రిల్ చివరాఖరికి మొత్తం రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్న నేపథ్యంలో ఇటు ఏపీ నుంచి 3 స్థానాలు ఖాళీ అవుతున్నాయి. 3 రాజ్యసభ స్థానాలు కూడా వైసీపీ ఖాతాలో రానున్న నేపథ్యంలో ఈ 3 రాజ్యసభ స్థానాలకు సంబంధించి కూడా ముఖ్యమంత్రి కసరత్తు పూర్తి చేయడం జరిగింది. ఈ 3 స్థానాలకు సంబంధించిన అధికారిక ప్రకటన ఈ రోజు రాత్రికి వైసీపీ వెల్లడించే అవకాశాలు కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ గాలిబ్.